concentration of a reactant decreases from 800 mole per dm cube to 50 mole per dm cube to 50 mole per dm cube in 2 into 10 to the power 4 seconds. Find rate constant. Find rate constant. Okay na? First order reaction, concentration of a reactant. అంటే రియాక్టెంట్ యొక్క క్రియాజనకాల యొక్క గాఢత అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిక్రీజ్ అయిందమ్మా? 800 నుంచి 50కి డిక్రీజ్ అయింది. 800 నుంచి 50కి డిక్రీజ్ అయింది. ఓకే, ఎంత లోపల? 2 into 10 to the power of 4 seconds లోపల అంత డిక్రీజ్ అయింది. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అందులో రేట్ కాన్స్టెంట్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రేట్ కాన్స్టెంట్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలుసు, ఏం తెలుసు? ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ ఉన్నాడు కదా. సో ఫస్ట్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది ఫార్ములా? 2.303 by T log R0 by R అని చెప్పి తెలుసు కదా. ఫస్ట్ ఆర్డర్ రేట్ ఈక్వేషన్ 2.303 by T log R0 by R అని చెప్పి తెలుసు. ఓకే, మనకి ఏ వాల్యూస్ ఇచ్చాడు? ఇందులో ఏ వాల్యూస్ ఇచ్చాడు? టీ వాల్యూ ఇచ్చాడు. ఓకే, టీ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చిండు? 2 into 10 to the power 4 seconds టీ వాల్యూ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిక్రీజ్ అవుతుంది? సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏం తీసుకోవచ్చు? 800 తీసుకోవచ్చు. ఓకే, ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఏం తీసుకోవచ్చు? 50 తీసుకోవచ్చు. ఓకే, తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. K ఈజ్ ఈక్వల్స్ టు 2.303 by T ఎంత? 2 into 10 to the power 4 log R0 వాల్యూ 800 by R వాల్యూ ఎంత? 50. R వాల్యూ ఎంత? 50. ఓకే, 0 0 gets cancel. 8 1s are 8 16s are. ఓకే, 8 1s are 8 16s are. దీని మళ్ళీ నేను ఏం తీసుకుంటున్నానో చూడండి. 2.303 2 into 10 power 4. దీన్ని ఎట్లా రాయొచ్చు? నేను log 4 square గా రాయొచ్చా? log 4 square గా రాయొచ్చు కదా, లేదంటే 2 power 4 గా కూడా రాయొచ్చు. ఎందుకంటే మనకు log 2 వాల్యూ తెలుసు కాబట్టి. 2 power 4, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 2 power 4 గా రాయొచ్చు. రాసినప్పుడు మనకి ఇది ఎట్లా ఉంది? మళ్ళీ log a power b ఫార్ములాలో ఉంది. సో log a power b ఫార్ములా ఏంటి? b log a. సో ఇప్పుడు ఏమవుతుంది? 2.303 by 2 into 10 to the power 4 4 log 2 అవుతుంది. 4 log 2. 2 1s are 2 2s are 4. ఓకే, log 2 వాల్యూ ఎంత? log 2 వాల్యూ 0.3010. సో 2.303 into 2 into 0.3010 by 10 to the power 4. ఓకే, ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందో అదే ఫైనల్ వాల్యూ. ఇది ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ అమ్మ. 2011లో అడిగాడు. 2011లో అడిగాడు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు మనకి? ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మనకి తెలుసు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అంటే క్రియాజనకాల గాఢత 800 మోల్ డిఎం క్యూబ్ నుంచి 50 మోల్ డిఎం క్యూబ్ కి తగ్గింది. ఎంత టైం లోపల? 2 into 10 to the power of 4 seconds లోపల తగ్గింది. సో దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? చర్య రేటును, రేట్ కాన్స్టెంట్ ని, చర్య రేటు స్థిరాంకాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మెథడ్ అన్నమాట. ఓకే,
And next వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కి ఏమేమి ఎగ్జాంపుల్స్, ఇవి ఇంపార్టెంట్ అమ్మా. Which of the following is does not belongs to first order reaction? Which of the following is belongs to first order reaction? అడుగుతాడు బిట్స్, అవి ఇంపార్టెంట్. Okay. Examples of first order reaction. First order reaction యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? Examples of first order reactions. Okay, here total radioactive decay. Radioactive decay. రేడియోధార్మిక విశ్లేషణ, రేడియోధార్మిక విచ్ఛిన్నం. రేడియోధార్మిక విచ్ఛిన్నం ఆ రేడియోధార్మిక విశ్లేషణ ఎందులో అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఇది ఎందులో ఉంటుంది అంటే న్యూక్లియర్ ఫిజిక్స్. న్యూక్లియర్ ఫిజిక్స్ ఇందులో వచ్చేసి ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నది ఎగ్జాంపుల్ అన్నమాట. దేనికి? రేడియో యాక్టివ్ డికే అన్నది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి growth and decay of bacteria. Growth and decay of bacteria. Growth and decay of bacteria అంటే బ్యాక్టీరియా పెరుగుదల మరియు విచ్ఛిన్నం గురించి చెప్తుంది అనమాట. బ్యాక్టీరియా పెరుగుదల మరియు విచ్ఛిన్నం గురించి కూడా ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ inversion of sugarcane into inversion of sugarcane in acidic medium. Acidic medium. Inversion of sugarcane in acidic medium is also an example for first order reaction. First order reaction. And fourth వచ్చేసి acidic hydrolysis of ester. Acidic hydrolysis of ester. Acidic hydrolysis of ester is also an example for first order reaction. చూడండి ఒకసారి CH3 ఎస్టర్ కదా. సో నేను ఏం తీసుకుంటున్నా అంటే CH3 COO C2H5 plus reaction with water molecule. Acidic hydrolysis with water will gives water. Here acidic hydrolysis means H plus will gives us what? Acetic acid plus ethyl alcohol C2H5OH. ఇది కూడా ఏ దానికి ఎగ్జాంపుల్? acidic hydrolysis of ester is an example for first order reaction. First order reaction. And next వచ్చేసి dissociation of N2O5. Dissociation of N2O5. Dissociation of N2O5 is also an example for first order reaction. ఎట్లా dissociate అవుతుంది? 2N2O5 will gives 4NO2 plus O2. 4NO2 plus O2 గా dissociate అవుతుంది. And next వచ్చేసి dissociation of H2O2. Next వచ్చేసి dissociation of H2O2. Dissociation of H2O2 is also an example for first order reactions. Okay, here H2O2 to H2 plus O2 will gives what? H2 plus O2. H2 plus O2 to H2O plus O2. Okay, here these are what?
ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఏమేమి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఎగ్జాంపుల్స్ రేడియో యాక్టివ్ రేడియో ధార్మిక విచ్ఛిన్నం గ్రౌత్ అండ్ డికే అంటే బ్యాక్టీరియా పెరుగుదల మరియు దాని విచ్ఛిన్నము ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ ఇన్వర్షన్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ఎసిడిక్ మీడియం లో షుగర్ కేన్ అన్నది కూడా ఎగ్జాంపుల్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎసిడిక్ హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ ఓకే ఎస్టర్ ను ఇదేంటి ఎస్టర్ ని మనం వాటర్ మాలిక్యూల్ తో రియాక్షన్ చేసి ఎసిడిక్ మీడియాలో చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతున్నాయి ఎస్టిక్ యాసిడ్ అండ్ ఇథైల్ ఆల్కహాల్ అన్నది ఫామ్ అవుతుంది డిసోసియేషన్ ఆఫ్ N2O5 and dissociation of H2O2 are examples for first order reaction. Okay. Next వచ్చేసి molecularity. Next concept వచ్చేసి molecularity. Molecularity. Okay, here what is molecularity means? Here the number of molecules are atoms. Okay. ఇప్పుడు number of reacting species are number of molecules are atoms which are takes part in the elementary reaction. Okay. What is the definition of molecularity? The number of molecules are atoms which takes part in elementary reaction. Elementary reaction is called molecularity. Is called molecularity. Okay, is called molecularity. Okay, molecularity దేనికి ఫైండ్ అవుట్ చేస్తామనంటే ఓన్లీ సింగిల్ స్టెప్ రియాక్షన్స్ కి ఎలిమెంటరీ రియాక్షన్ ఈస్ కాల్డ్ వాట్ సింగిల్ స్టెప్ రియాక్షన్స్. ఓకే, సింగిల్ స్టెప్ రియాక్షన్స్ కి మాత్రమే మనం మాలిక్యులారిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, H2 plus I2 will gives what 2HI. దీనికి మాలిక్యులారిటీ ఎట్లా చెప్తాము, ఏంది డెఫినేషన్, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆటమ్స్ విచ్ టేక్స్ పార్ట్ ఇన్ ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటాం, లేదంటే నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పెషీస్. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో మాలిక్యులారిటీ ఏమవుతుంది, మాలిక్యులారిటీ ఈజ్ ఈక్వల్స్ టు 2. మాలిక్యులారిటీ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా, ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, H2 plus O2 will gives what H2O2 ఉంది. సో నంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పెషీస్ ఎన్ని, 2. సో మాలిక్యులారిటీ ఎంత, 2 అట్లా. అండ్ ఒకవేళ ఇట్లా తీసుకున్నాం అనుకోండి, 2NH3 will gives N2 plus 3H2 తీసుకున్నాం అనుకోండి. సో మాలిక్యులారిటీ మనం ఏ దానికి తీసుకుంటాం, ఓన్లీ రియాక్టింగ్ స్పెషీస్, ఇవే కదా రియాక్ట్ అవుతాయి. సో అటువంటి వాటికి మాత్రమే తీసుకుంటాం. దీని మాలిక్యులారిటీ కూడా ఎన్ని మోల్స్ వచ్చాయి, 2. కాబట్టి మాలిక్యులారిటీ దీనికి కూడా ఎంత, 2. ఓకే, మాలిక్యులారిటీ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏవైతే రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయో, ఏవి పార్టిసిపేట్ చేస్తాయి, క్రియాజనకాలు రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసే వాటి నంబర్ ని మాలిక్యులారిటీ అని చెప్పి అంటాం. ఓకే, ఇక్కడ 2 పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి మాలిక్యులారిటీ 2, ఇక్కడ కూడా 2 పార్టిసిపేట్ చేసినాయి కాబట్టి మాలిక్యులారిటీ 2, ఇక్కడ కూడా నంబర్ 2 ఉంది కాబట్టి మాలిక్యులారిటీ 2 అట్లా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్. మాలిక్యులారిటీ రియాక్షన్ కి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ కి డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి. Okay, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ హియర్, అండ్ ఇక్కడ వచ్చేసి మాలిక్యులారిటీ. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటిది, డెఫినేషన్ ఏంటిది, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈస్ నథింగ్ బట్ వాట్
క్రియాజనకాల గాఢతల కూడడాన్ని, ఓకే, క్రియాజనకాల గాఢతను కూడడాన్ని ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటారు. మాలిక్యులారిటీ అంటే ఏంటిది? ఎన్ని క్రియాజనకాలు రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసినాయో, ఎన్ని క్రియాజనకాలు రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఏమంటారు? మాలిక్యులారిటీ అంటారు. గాఢత అంటే ఏంటిది? ఆర్డర్ అంటే ఏంటిది? క్రియాజనకాల గాఢతలను కూడినప్పుడు వచ్చేది మనకి ఆర్డర్ అన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది ఎప్పుడైనా కూడా ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ఇదేంటిది? ఎక్స్పెరిమెంటల్ గా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. హియర్ ఇట్ ఈస్ అ ఎక్స్పెరిమెంటల్, బట్ మాలిక్యులారిటీ అన్నది థిరియాటికల్. ఇదేంటి? థిరియాటికల్. ఓకే, మాలిక్యులారిటీ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది, మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్ థిరియాటికల్ గా ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఏమేమి అయి ఉండొచ్చు మనము చూసుకున్నాం ఆల్రెడీ ఇంత ముందు నుంచి అనేది. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఏమై ఉండొచ్చు? ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ క్యాన్ బి జీరో ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ కూడా ఉండొచ్చు. ఓకే, నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, అండ్ జీరో కూడా ఉండొచ్చు. బట్ మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్ లో మాత్రమే ఉంటుంది. ఓకే, ఇట్ కెన్ బి 1, 2, 3 and so on. Okay, 1, 2, 3 and so on. Order is equals to coefficient. Order is equals to coefficient. తీసుకుంటే దాన్ని. And here also molecularity is also coefficient. Molecularity is equals to coefficient. Molecularity is also coefficient. And next, for complex reactions, it can be calculated. Okay, ido complex idi ఏమంటారు? సింగిల్ స్టెప్ రియాక్షన్స్ కి ఫైండ్ అవుట్ చేయొచ్చును, అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్ కి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏది? ఆర్డర్. ఫర్ కాంప్లెక్స్ రియాక్షన్స్ కి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కాంప్లెక్స్ రియాక్షన్స్ కి ఫైండ్ అవుట్ చేయము, బట్ ఎలిమెంటరీ రియాక్షన్స్ కి మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలిమెంటరీ మీన్స్ సింగిల్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ వాట్? రేట్ డిటర్మైన్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ కదా. రేట్ డిటర్మైనింగ్ స్టెప్ కి మనం మాలిక్యులారిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. రేట్ డిటర్మైన్ స్టెప్ కి మాలిక్యులారిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ వాట్ మా డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్. ఇది ఎట్లా ఉంటుంది? ఎక్స్పెరిమెంటల్ గా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి? థిరియాటికల్ గా ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ వాల్యూస్ ఎట్లా ఉండొచ్చు? జీరో ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు. అవి ఎట్లా ఉండొచ్చు? పాజిటివ్ ఇంటీజర్స్ ఉండొచ్చు. మాలిక్యులారిటీ ఎట్లా ఉండొచ్చు? పాజిటివ్ ఇంటీజర్స్ ఉండొచ్చు. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏది తీసుకుంటే దాని కోఎఫిషియంట్ అవుతుంది. మాలిక్యులారిటీ కూడా ఈక్వల్స్ టు కోఎఫిషియంట్. ఓకే, ఇదేంటి? ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎలిమెంటరీ రియాక్షన్స్ కి రాయొచ్చు అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్ కి కూడా రాయొచ్చు. ఓకే, బట్ మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్ కాంప్లెక్స్ రియాక్షన్స్ కి రాయడం కుదరదు. ఒకవేళ కాంప్లెక్స్ రియాక్షన్స్ తీసుకుంటే మనం ఓన్లీ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ కి మాత్రమే మాలిక్యులారిటీ ఫైండ్ అవుట్ చేసి వదిలేస్తాం. ఓకే, దీస్ ఆర్ వాట్ differences between order of reactions and molecularity of a reactions. And next వచ్చేసి Arrhenius equation, effect of temperature, Arrhenius equation. Okay, next వచ్చేసి Arrhenius equation.
Arrhenius equation. Effect of temperature అంటే ఈ రేట్ కాన్స్టెంట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది కదమ్మా, రేట్ ఆఫ్ రియాక్షన్స్ కి ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఏ ఈక్వేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తామంటే అర్హీనియస్ ఈక్వేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. సో అర్హీనియస్ ఈక్వేషన్ ఏంటి? K is equals to A into e power minus EA by RT. K is equals to A into e power minus EA by RT, where K is equals to, K అంటే ఏంటి? Rate constant. Okay, rate constant. A అంటే ఏంటి? Arrhenius constant. A is equals to Arrhenius స్థిరాంకము, Arrhenius constant. A is equals to Arrhenius constant. R నెక్స్ట్ వచ్చేసి R is equals to what? Gas constant. మనకు తెలుసు ఆల్రెడీ ఇది. R is equals to gas constant, వాయు స్థిరాంకము. అండ్ T is equals to temperature. టెంపరేచర్ ఎప్పుడు కూడా ఎట్లా తీసుకుంటాం మనము? కెల్విన్స్ లో తీసుకుంటాం. టెంపరేచర్ ఇన్ కెల్విన్స్. ఓకే, ఏ అంటే ఏంటి? యాక్టివేషన్ ఎనర్జీ. ఓకే, హియర్ అర్హీనియస్ ఈక్వేషన్ K is equals to A into e power minus EA by RT. అంటే వీళ్ళు ఒక్కొక్క టర్మ్ గురించి మనం చెప్తున్నాం. K అంటే ఏంటి, A అంటే ఏంటి, R అంటే ఏంటి, గ్యాస్ కాన్స్టెంట్ అంటే. ఓకే, మనము దీనికి ఏం చేసుకుంటున్నామా? ఈ ఈక్వేషన్ ఉంది కదా. ఓకే, ఈ ఈక్వేషన్ కి నేను ఇరువైపులా ln తీసుకుంటున్నా. ఫైనల్ ఈక్వేషన్ చెప్తున్నాను, ఇంకా డెరివేషన్ చేయలేము, జస్ట్ ఫైనల్ ఈక్వేషన్ చెప్తున్నాను. ln is equals to ln K2 by K1. అంటే మొత్తం డెరివేషన్ చేసిన తర్వాత ఉంటుంది, ఇరువైపులా లాగ్ తీసుకోవాలి. లాగ్ తీసుకొని ఇంతకుముందు మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సేమ్ అట్లానే దీనికి కూడా ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. అదంతా డెరివేషన్ పెద్దగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఫైనల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను నేను. ln K2 by K1 is equals to EA by R. EA by R 1 by T1 minus 1 by T2. ఓకే, 1 by T1 minus 1 by T2. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ln తీసేసాం అనుకోండి, ln తీసేస్తే మనకి ఏమొస్తుంది? లాగ్ వస్తుంది. ఓకే, ln తీసేస్తే మనకి ఏమొస్తుంది? లాగ్ వస్తుంది. సో ఏమవుతుంది? లాగ్ K2 by K1. ఓకే, లాగ్ K2 by K1 is equals to EA by 2.303 R 1 by T1 minus 1 by T2. ఇది వచ్చేసి మన ఫైనల్ ఈక్వేషన్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ బై అర్హీనియస్ ఈక్వేషన్. ఓకే, లాగ్ K2 by K1 అంటే మనం ఏం తీసుకుంటాం? రెండు తీసుకుంటున్నాం. ఒకటే దానికి ఫైండ్ అవుట్ చేయడం రాదు కాబట్టి ఒక రెండు గ్యాసెస్ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫైనల్ గా మనకి ఏమొస్తుంది ఈక్వేషన్? లాగ్ K2 by K1 is equals to EA by 2.303 R 1 by T1 minus 1 by T2. దాన్ని ఏమంటారంటే అర్హీనియస్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ బై అర్హీనియస్ ఈక్వేషన్. టెంపరేచర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో అర్హీనియస్ ఈక్వేషన్ ప్రకారం అదనమాట. లాగ్ K2 by K1 is equals to EA by 2.303 R 1 by T1 minus 1 by T2. ఆ ఫైనల్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే సరే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై క్యాటలిస్ట్ మా? మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. క్యాటలిస్ట్ అంటే ఏంటిది? క్యాటలిస్ట్ అంటే ఇట్ ఈస్ అంటే చర్యలో పాల్గొనదు, ఉత్ప్రేరకం. క్యాటలిస్ట్ అంటే ఏంటిది? ఉత్ప్రేరకం. 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 క్యాటలిస్ట్ అంటే ఏంటమ్మా? ఉత్ప్రేరకం అంటే ఏంటంటే చర్యలో పాల్గొనదు, బట్ చర్య యొక్క రేటును పెంచుతుంది. చర్యలో పాల్గొనదు కానీ చర్య యొక్క రేటును పెంచే దాన్ని ఏమంటారంటే క్యాటలిస్ట్ అంటారు. ద సబ్స్టెన్స్ which will not participate in a reaction but it increases the
రేట్ ఆఫ్ రియాక్షన్, రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకే, ఇదొక చర్యలో ఇదొక ఉత్ప్రేరకం అనేది చర్యలో పాల్గొనదు, కానీ చర్య యొక్క రేటును పెంచుతుంది. దాన్ని ఏమంటారంటే ఉత్ప్రేరకం అని చెప్పి అంటారు. ఓకే, ఉత్ప్రేరకము తీసుకున్నప్పుడు ఒకసారి చూడండి అమ్మా, దీన్ని నేను ఎట్లా చూపిస్తాను అంటే గ్రాఫ్ తో చూపిస్తాను. ఏమైతుంది ఉత్ప్రేరకం తీసుకుంటే ఏమైతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తో చూపిస్తాను. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి ఏం తీసుకుంటున్నా, ఎనర్జీ తీసుకుంటున్నా y యాక్సిస్ పైన, x యాక్సిస్ పైన ఏం తీసుకుంటున్నా అంటే రియాక్షన్ కోఆర్డినేట్ తీసుకుంటున్నా. అండ్ రియాక్టెంట్స్ ఆర్ రియాక్షన్ కోఆర్డినేట్ y యాక్సిస్ పైన తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇదేంటి ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ తీసుకుంటున్నా, నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్ తీసుకుంటున్నా. ఓకే, ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. విధంగా రియాక్షన్స్, ఈ ఎనర్జీ ఆఫ్ ER is nothing but what, ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్, EP is nothing but what, ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్. తీసుకున్నప్పుడు ఇది నేను ఏం తీసుకున్నా, ఇప్పుడు ప్రజెంట్ ఏం తీసుకోలేదు, ఉత్ప్రేరకం తీసుకోలేను. ఇదేంటి, వితౌట్ క్యాటలిస్ట్. ఈ గ్రాఫ్ ఎట్లా వస్తుంది మనకి, వితౌట్ క్యాటలిస్ట్ వస్తుంది, వితౌట్ క్యాటలిస్ట్. ఓకే, అండ్ ఇది ఏదైతే ఉందో ఎనర్జీ, యాక్టివేషన్ ఎనర్జీ అని చెప్పి అంటారు అన్నమాట. వచ్చే ఎనర్జీని ఏమంటారు, యాక్టివేషన్ ఎనర్జీ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఏమొచ్చింది మనకి, వితౌట్ క్యాటలిస్ట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే క్యాటలిస్ట్ తీసేసుకుంటున్నా. క్యాటలిస్ట్ తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా వస్తుంది గ్రాఫ్ అంటే ఈ విధంగా వస్తుంది. క్యాటలిస్ట్ తీసుకున్నప్పుడు అంటే ఏమైంది, యాక్టివేషన్ ఎనర్జీ అన్నది తగ్గింది, అవునా కదా, యాక్టివేషన్ ఎనర్జీ తగ్గింది. సో ఈ గ్రాఫ్ వచ్చేంటి, విత్ క్యాటలిస్ట్, విత్ క్యాటలిస్ట్. ఓకే, విత్ క్యాటలిస్ట్ తోని మనకి ఏమైంది, ఇది తగ్గిందా లేదా, సో యాక్టివేషన్ ఎనర్జీ తగ్గుతుంది అండ్ రియాక్షన్ అన్నది ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. ఓకే, రియాక్షన్ ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయి యాక్టివేషన్ ఎనర్జీ అన్నది తగ్గుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వితౌట్ క్యాటలిస్ట్ అండ్ విత్ క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ యాడ్ చేయడం వల్ల మనకు రియాక్షన్ ఏమైంది, తొందరగా అయిపోయింది మరియు యాక్టివేషన్ ఎనర్జీ అన్నది తగ్గుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇదేంటి, EA. ఓకే, EA అంటే యాక్టివేషన్ ఎనర్జీ, EA catalyzed. ఇక్కడ వచ్చేసి EA వితౌట్ క్యాటలిస్ట్, EA వితౌట్ క్యాటలిస్ట్. ఓకేనా, ఇదేంటి, క్యాటలిస్ట్ యాడ్ చేయడం వల్ల మనకు రేట్ ఆఫ్ రియాక్షన్ తొందరగా కంప్లీట్ అయిపోయింది మరియు యాక్టివేషన్ ఎనర్జీ అన్నది తగ్గింది. ఒకవేళ యాడ్ చేయకపోతే లేట్ అవుతుంది. ఓకే, క్యాటలిస్ట్ విల్ డిక్రీజెస్ ద యాక్టివేషన్ ఎనర్జీ. ఓకే, యాక్టివేషన్ ఎనర్జీని డిక్రీజ్ చేసి మన రియాక్షన్ ని తొందరగా కంప్లీట్ చేయడానికి క్యాటలిస్ట్ అన్నది యూజ్ అవుతుంది. ఓకేనా, క్యాటలిస్ట్ అన్నది యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంటుందమ్మా, ఒక ఈక్వేషన్ ఉంటుంది క్యాటలిస్ట్ తోని. ఆ ఈక్వేషన్ చూడండి, ఇది ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. అంటే దీనిలాగా ln K క్యాటలిస్ట్ యూజ్ చేసినప్పుడు అండ్ K వితౌట్ క్యాటలిస్ట్ వితౌట్ క్యాటలిస్ట్ ఉన్నప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, ఇదే ఈక్వేషన్ EA బై T మైనస్ EA బై T క్యాటలిస్ట్, ఇది వచ్చేసి వితౌట్ క్యాటలిస్ట్. ఇది WC ఈజ్ నథింగ్ బట్ వితౌట్ క్యాటలిస్ట్. ఇది వచ్చేసి మనకి ఈక్వేషన్. ఓకే, ln సేమ్ దానిలాగానే మళ్ళీ టూ తీసుకుంటాము. 2 తీసుకొని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే మన ఫైనల్ ఈక్వేషన్ వచ్చి ఏమవుతుంది, ln K క్యాటలిస్ట్ అండ్ క్యాటలిస్ట్ లేకుండా మనకు వచ్చేసి ఫైనల్ ఈక్వేషన్ EA వితౌట్ క్యాటలిస్ట్, EA బై T వితౌట్ క్యాటలిస్ట్ మైనస్ EA బై T క్యాటలిస్ట్ అన్నది అవుతుంది ఫైనల్ ఈక్వేషన్. ఓకే, క్లియర్. మీన్స్ క్యాటలిస్ట్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, యాక్టివేషన్ ఎనర్జీ త్వరగా డిక్రీజ్ అయిపోయి
రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలిజియన్ థియరీ. నెక్స్ట్ వచ్చేసి కొలిజియన్ థియరీ. Collision theory. Okay, what is collision theory, ma? Okay, collision theory. Collision theory explanation మనకు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ A plus B రెండు కలిసి మనకి ప్రోడక్ట్స్ ఇస్తున్నాయి. అవి ఎట్లా ఇస్తున్నాయి? ఒకటి ఢీ కొంటున్నాయి. ఓకే, ఢీ కొంటున్నాయి, ఢీ కొని మనకి ప్రోడక్ట్స్ అన్నవి ఇస్తున్నాయి. అవి ఢీ కొన్నప్పుడు కరెక్ట్ ఫామ్ లో ఢీ కొంటే మనకి ప్రోడక్ట్స్ అన్నవి వస్తాయి. ఒకవేళ ఇన్కరెక్ట్ ఫామ్ లో ఢీ కొన్నాయి అనుకోండి, మనకి ప్రోడక్ట్స్ రావు. అది చెప్పేదే కొలిజియన్ థియరీ. ఓకే, కొలిజియన్ థియరీ ప్రకారం R is equals to P ఇంటూ, ఇందులో వాడే ఫ్యాక్టర్స్ ఇది, P ఇంటూ Z ఇంటూ e to the power minus EA by R. e to the power minus EA by R. ఇన్ని ఫ్యాక్టర్స్ వాడతాం అనమాట, ZAB. ఓకే, ఈ ప్రోడక్ట్స్ AB ఉన్నాయి కదా రియాక్టెంట్స్, కాబట్టి ZAB. R is equals to rate of reaction, R is equals to P into Z into e power minus EA by RT. EA by RT. ఓకే, హియర్ ఒక్కొక్క దాని గురించి చూసినట్టయితే P is equals to ఏంటమ్మా? ప్రాబబిలిటీ ఫ్యాక్టర్. ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ అని కూడా అంటారు, ఆర్ స్టీరిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. దీన్ని స్టీరిక్ ఫ్యాక్టర్, ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ అంటారు, స్టీరిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ Z is equals to collision frequency. అంటే ఏంటి collision frequency అంటే నంబర్ ఆఫ్ collisions per second, నంబర్ ఆఫ్ collisions per unit volume. సారీ, అక్కడేమో మనము ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అని చెప్తాం కదా. కొలిజియన్ ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ collisions per second per unit volume is called what? Collision frequency. And e to the power minus EA by RT ఉంది కదా, e to the power minus EA by RT is equals to fraction of molecularity having energy EA. Okay, fraction of molecularity having energy EA. ఓకే, వీటి గురించి మనం చదువుతాం అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాము, కొలిషన్స్ మళ్ళీ ఎట్లా ఉంటాయంటే 2 types గా ఉంటాయి అన్నమాట. ఇవి రెండు ఢీ కొంటేనే కదా మనకి ప్రోడక్ట్స్ వస్తాయి. సో కొలిషన్స్ ఆర్ ఆఫ్ 2 types. 2 types ఆఫ్ కొలిషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి, ప్రాపర్ collisions, అండ్ సెకండ్ వచ్చేసి improper collisions. ఓకే, improper collisions. ప్రాపర్ collisions ఎప్పుడు అంటాము అంటే, ఇప్పుడు A మరియు B రియాక్టెంట్స్ రెండు కూడా ప్రాపర్ గా ఓరియంటేషన్ జరిగినప్పుడు, అవి రెండు ప్రాపర్ గా ఢీకొన్నప్పుడు మనకి ప్రోడక్ట్స్ అన్నవి ఫామ్ అవుతాయి. ఇంప్రాపర్ ఓరియంటేషన్ అంటే, ఇంప్రాపర్ ఓరియంటేషన్ విల్ గివ్స్ ఇంప్రాపర్ కొలిషన్స్. చూడండి, ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి CH3Br. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం తీసుకుంటున్నా అంటే OH మైనస్ తీసుకున్నప్పుడు దీనికి ఏ ఛార్జ్ ఉంటుంది, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. దీనికి వచ్చేసి
నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇది అటాక్ అయింది అనుకోండి. సో దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంది, దీనికి కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో అక్కడ ఏమవుతాయి, కొలిజన్స్ అనేవి పాసిబుల్ అవుతాయా? నెగిటివ్ ఛార్జ్ ఏమవుతాయి, రిపల్షన్స్ అవుతాయి. రిపల్షన్స్ అవుతాయి కాబట్టి ఏమంటారు, ఇది ఇంప్రాపర్ ఓరియంటేషన్ అంటారు. ఇంప్రాపర్ ఓరియంటేషన్. ఓకే, ఇంప్రాపర్ ఓరియంటేషన్ అయిందంటే మనకు ప్రోడక్ట్స్ వస్తాయా? రావు. ఇంప్రాపర్ ఓరియంటేషన్, దెర్ ఈస్ నో ప్రోడక్ట్స్. ఇంకొకసారి ఏముంటుంది, అదే CH3Br ఉంది కదా, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ వచ్చేసి OH మైనస్, ఇది వచ్చేసి ఇక్కడ అటాక్ అయిందండి. ఓకే, ఇక్కడ ఏ ఛార్జ్ ఉంది, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కొలిజన్ అయితే మనకి ఏమంటారు, దాన్ని ప్రాపర్ ఓరియంటేషన్ అంటారు. ప్రాపర్ ఓరియంటేషన్ అంటారు. ప్రాపర్ ఓరియంటేషన్ అయినప్పుడు మనకు ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి కదా, ఫామ్ అవుతాయి. ఏమైతుంది, అది CH3OH అవుతుంది, CH3OH ప్లస్ Br మైనస్ మనకి ప్రోడక్ట్స్ అన్న ఫామ్. ఇంతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొలిజన్ థియరీలో. జస్ట్ వచ్చేసి మనం ఏమేమి టర్మ్స్ గురించి మాట్లాడతాం, ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ గురించి మాట్లాడతాము, కొలిజన్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడతాం, అండ్ e⁻⁻⁸ గురించి మాట్లాడతాం. మళ్ళీ కొలిజన్స్ వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ గా ఉంటాయి, 2 టైప్స్ గా ఉంటాయి. ప్రాపర్ ఓరియంటేషన్ వల్ల, ఇంప్రాపర్ ఓరియంటేషన్ వల్ల. ప్రాపర్ ఓరియంటేషన్ వల్ల ఏమైతుంది, ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఇంప్రాపర్ ఓరియంటేషన్ వల్ల ప్రోడక్ట్స్ అన్నవి ఫామ్ అవ్వవు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వాట్ కెమికల్ కైనెటిక్స్ చాప్టర్. ఎలక్ట్రోకెమిస్ట్రీ అయిపోయింది, కెమికల్ కైనెటిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రీవియస్ బిట్స్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి, which of the following is statement for the order of reaction is incorrect? First question వచ్చేసి, which of the following statement for the order of a reaction is incorrect అంటున్నాడు. ఈజ్ ఇన్కరెక్ట్. మీరే చేయాలి ఇప్పుడు ఆన్సర్ ఇది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, ఆర్డర్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ ద రియాక్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్డర్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్. ఓకే, స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ కి ఇది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదంట. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్ సమ్ అంటే కూడడం, సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సంట్రేషన్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అంటే రియాక్టెంట్స్ కాన్సంట్రేషన్ ని కూడితే మనకు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ వస్తుందా అని అడుగుతున్నాడు. వస్తుంది అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ హోల్ నంబర్. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ whole number. And next option వచ్చేసి order can be determined only experimentally. Order can be
determined only experimentally. అమ్మ ఈ ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ అమ్మ 2017 లో అడిగిన క్వశ్చన్ ఇది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫర్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కు తప్పుడు దానికి సంబంధించిన తప్పుడు సమాచారం ఉంది ఇందులో, అదేంది? ఓకే, ఫస్ట్ చూడండి, ఆర్డర్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్. అవునా కాదా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు, బట్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్, ఇది డెఫినేషన్ కరెక్టే కదా, మనకి ఇన్కరెక్ట్ అడిగింది. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ హోల్ నంబర్ అంటున్నాడు. హోల్ నంబర్సా? ఎట్లుండొచ్చు? ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు, కాబట్టి ఇది. అండ్ ఆర్డర్ కెన్ బి డిటర్మైన్డ్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ గా మాత్రమే కదా మనం ఆర్డర్ ఫైండ్ అవుట్ చేస్తాము. మాలిక్యులారిటీ వచ్చేసి థియరిటికల్ గా ఫైండ్ అవుట్ చేస్తాము, బట్ ఆర్డర్ వచ్చేసి మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎక్స్పెరిమెంటల్ గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి in a first order reaction, A to B, if K is rate constant, and initial concentration of the reactant A is 0.5 m, then minutes of life of first order reaction is, then half life of అన్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి ఏమి ఇచ్చాడు? 0.693 by 0.5K అని ఇచ్చాడు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏమి ఇచ్చాడు? log 2 by K. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి log 2 by K into 0.5 root under root. అండ్ D వచ్చేసి ln 2 by K. ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. ln 2 by K ఇచ్చాడు. చూడండి అమ్మా, ఫస్ట్ హాఫ్ లైఫ్ అన్నాడు. హాఫ్ లైఫ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ కదా మనం తీసుకోవాల్సింది. టీ ఆఫ్ ఇస్ ఈక్వల్స్ ఏంటి ఫార్ములా మనకి? 0.693 by K. ఓకేనా? 0.693 by K ఉన్నది, ఫార్ములా ఇది ఉంది. సో ఇది అవుతుందా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఏ వాల్యూ ఇచ్చాడు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే 0.693కి ఎట్లా, ఇదైతే కాదమ్మా. 0.693 by 0.5K అయితే కాదు. ఇది రూట్లలో అయితే మన వాల్యూవే లేదు. ఉంటే సెకండ్ ఆప్షన్ అన్న ఉండాలి, ఫోర్త్ ఆప్షన్ అన్న అయి ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ 0.693 by K ని ఎట్లా రాసుకుంటున్నా అంటే, ఫస్ట్ మనము దాన్ని ఎలా రాసుకుంటాము అంటే 2.303 log 2 గా రాసుకోవచ్చా? మనం ఇది చేస్తేనే కదా మనకు వచ్చింది అది వాల్యూ. 2.303 log 2. 2.303 into log 2 వాల్యూ ఎంత? 0.3010. అది చేస్తేనే కదా మనకి 0.693 వచ్చింది. సో 2.303 into log 2 గా రాసుకుంటున్నాం. రాసుకొని K అట్లనే ఉంటుంది కదమ్మా, బై K ఉంటుంది. సో 2.303 log 2 అంటే ఏంటిది మనకి? ఇన్ ప్లేస్ ఆఫ్ 2.303 నేను ln 2 అని రాయొచ్చా? ln 2 by K ఉందా ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇంత డీప్ లో వెళ్ళాలి చూడండి. ఓకే, మనకు అక్కడ ఇచ్చాడు 0.5 అని ఇచ్చాడు, కన్ఫ్యూజ్ చేయడానికి. కన్ఫ్యూజ్ అవ్వద్దు.
జస్ట్ వాల్యూ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఏముందో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇక్కడ మనం ఎట్లా చేస్తామంటే టీ ఆఫ్ ఇచ్చింది కదా 0.5 వేసేసుకొని చేసేస్తాము. అట్లా కాకుండా డైరెక్ట్ ఇట్లా చేసేస్తాం. ఓకే 0.693 అన్నాడు కాబట్టి దాన్ని ఫర్దర్ గా ముందుకు వెళ్తే మనకి ఏమొస్తుంది ఆ విధంగా వస్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకటి మీకు గ్రాఫ్ పైన కూడా క్వశ్చన్ వస్తుందని చెప్పిన కదా, గ్రాఫ్ లో కూడా అడగొచ్చు అని చెప్పి ఆ క్వశ్చన్ చూడండి ఒకసారి. The plot of concentration of the reactant versus the plot of concentration of the reactant versus time for a reaction. Time for a reaction is a straight line with a negative slope. Straight line with a negative slope. This reaction follows. నెగిటివ్ స్లోప్ తో వచ్చే రియాక్షన్ ఏ రియాక్షన్ ని ఫాలో చేస్తుంది. ఓకే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జీరో ఆర్డర్ అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆర్డర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆర్డర్. ఓకే జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. మనం సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ కి అసలు గ్రాఫ్స్ ప్లాట్ చేయలేదు, జస్ట్ వచ్చేసి జీరో ఆర్డర్ కి ఫస్ట్ ఆర్డర్ కి చేస్తాం. బట్ ఏమంటున్నాడు క్వశ్చన్ రియాక్టెంట్ వర్సెస్ టైం. ఓకే టైమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, రియాక్టెంట్స్ ఆర్ వై యాక్సిస్ తీసుకొని నెగిటివ్ స్లోప్ అన్నాడు. సో నెగిటివ్ స్లోప్ అంటే ఇదే కదా, సో ఇది దేనికి వస్తుంది జీరో ఆర్డర్ కి వస్తుంది. ఓకేనా. Okay, up to here we finished some important questions, previous questions of chemical kinetics and electrochemistry. Electrochemistry ఎప్పుడప్పుడే చెప్పుకున్నాము. కెమికల్ కైనెటిక్స్ వచ్చేసి కొన్ని బిట్స్ చేసాము. ఇంకా మీకు దగ్గర ఏమైనా బిట్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనామా. ఇంకో క్వశ్చన్ చూస్తారా. ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ద హాఫ్ లైఫ్ పీరియడ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్. ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇంకొక క్వశ్చన్ చూడండి. For a first order reaction the half life period is independent of. The half life period is independent of. Okay, independent of. First వచ్చేసి initial concentration. Second option వచ్చేసి cube root of initial concentration. And third option వచ్చేసి square root of final concentration.
ఫైనల్ కాన్సంట్రేషన్. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ పవర్ ఆఫ్ ఫైనల్ కాన్సంట్రేషన్. ఫస్ట్ పవర్ ఆఫ్ ఫైనల్ కాన్సంట్రేషన్. ఫైనల్ కాన్సంట్రేషన్. ఓకే, ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇండిపెండెంట్ అంట. క్యూబ్ రూట్ ఆఫ్ ఇనిషియల్ కాన్సంట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైనల్ కాన్సంట్రేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ దేనిపైన డిపెండ్ అవ్వదు అంటే ఇనిషియల్ కాన్సంట్రేషన్ పైన డిపెండ్ అవ్వదు. ఇలాంటి బిట్స్ ఇంకా చేద్దాం ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే, రేపటి క్లాస్ లో ఇంకా ప్రీవియస్ ఎంసెట్ బిట్స్ ఏమేమి ఉన్నాయి చాప్టర్ వైజ్, కొన్ని ఎన్ని వీలైతే అన్ని చాప్టర్ వైజ్ ఎంసెట్ బిట్స్ రేపు చేద్దాం. హలో సార్, క్లాస్ క్లోజ్. మేడం ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.